మంచు విష్ణు హీరోగా నటించిన డివోషనల్ ఎంటర్టైనర్ కన్నప్ప చిత్రం మొదటి రోజు కలెక్షన్స్కి సంబంధించి ఏవేవో లెక్కలు వినబడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ కూడా కలెక్షన్స్ వసూలు చేయలేదనే విషయం నిర్వివాదాంశం. అయితే మంచు విష్ణు గారి స్థాయికి ఈ కలెక్షన్స్ నిస్సందేహంగా ఇండస్ట్రీ హిట్ కిందే లెక్క. కానీ బాధాకరమైన చేదు నిజం ఏమిటంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారికి తెలుగు రాష్ట్రాల్లో స్టార్ పవర్ తగ్గిందని లేదా స్టార్ పవర్ పెద్దగా లేదనే నగ్న సత్యాన్ని ఈ చిత్రం నిరూపించింది. ప్రభాస్ గారు ఈ చిత్రంలో పోషించింది 5 నిమిషాలు లేదా 10 నిమిషాల గెస్ట్ రోల్ కాదు, ఎక్స్టెండెడ్ క్యామియో రోల్. మోర్ దాన్ 30 మినిట్స్ ఆయన పాత్ర ఉంటుంది. అయినప్పటికీ కూడా జనాలు ఆయనను చూడడానికి ఎందుకు ఇష్టపడలేదు? వాస్తవానికి బాహుబలి 1 అండ్ బాహుబలి 2 చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. కానీ ఆ సినిమాల ఇండస్ట్రీ హిట్ క్రెడిట్ రాజమౌళి గారికే వెళుతుంది. మరో ప్రక్క కల్కి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టలేకపోయాయి. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గారి స్టార్ పవర్ను కాస్త అసెస్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందనిపిస్తుంది. కాగా కన్నప్ప ఇండస్ట్రీ హిట్ పోస్టర్ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇందులో తప్పేముంది? మంచు విష్ణు స్థాయికి 10 కోట్ల కలెక్షన్స్ అంటే చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా మంచు విష్ణు గారి దృష్టిలో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కిందే లెక్క. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మంచు విష్ణు గారికి ఈ ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రమే. ఎందుకంటే ఆనాటి ఇండస్ట్రీ హిట్ చిత్రం ఇంద్ర కలెక్షన్స్ కంటే 10 కోట్లు తక్కువగా వచ్చిన సింహాద్రి చిత్రానికి నిస్సిగ్గుగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ వేసుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వారి బాధ వారిది. కారణం ఎన్టీఆర్ గారికి ఈ క్షణం వరకు కూడా సోలో హీరోగా ఇండస్ట్రీ హిట్ లేదుగా మరి.